అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొన్ని ముఖ్య అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన సిట్టిబలిజ జాతిలో ఉన్న వృద్ధ నాయకులు, వారు అవలంబిస్తున్న విధానం, వారు నడుచుకుంటున్న తీరు, వారు జాతిని ఏ విధంగా ఉద్ధరిస్తున్నారు, జాతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే అంశాలపై నేను క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నాను. గత 7, 8 సంవత్సరాలుగా మనం ఒక పరిస్థితి గమనిస్తున్నాం. మన జాతి నాయకులపై మన జాతి నాయకులే విమర్శలు చేసుకోవడం. కొన్నిసార్లయితే అనవసరంగా అనుచితమైన పదజాలం ఉపయోగించడం. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న వారిని వెనక్కి లాగడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం చాలా బాధాకరం. అసలు మన జాతిలో ఉన్న వృద్ధ నాయకులు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించాలి. కొంతమంది నాయకులు తమ వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తన, మన అనే భేదం లేకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, పరస్పరం గౌరవం తగ్గే విధంగా మాట్లాడుకుంటూ, అవతలి వాళ్లకు మన జాతి చులకనగా కనిపించేలా ప్రవర్తిస్తున్నారు. ఈ సంస్కృతి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైనదేనా? రాబోయే జనరేషన్‌కు, ఇప్పుడున్న యువతకు, మన జాతి బిడ్డలకు మీరు ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి వృద్ధ నాయకులారా. కాపు సోదరులను చూడండి. వాళ్ళలో వాళ్ళకి వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే, రాజకీయాలు వచ్చేసరికి అంతా ఒక్కటై ఒక్క మాటపై ఉంటారు. వాళ్ళలో పార్టీలు వేరైనా రాజకీయ విమర్శలు చేసుకుంటారే తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకోరు. వాళ్ళది ఒకటే నినాదం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఆ అవకాశం వస్తే అన్ని పార్టీ నాయకులు ఒకటైపోతారు. అది వాళ్ళ ఐక్యత అంటే. అలాగే మాల సోదరులు, వారు కూడా కాపు సోదరులాగే ఐకమత్యంగా ఉంటారు. సమయం వచ్చేసరికి రాజకీయంగా అందరూ ఒకటైపోతారు. ఐకమత్యం అంటే వీరిది. వీరిరువురు ఆయా పార్టీలలో అధిష్టానం దగ్గర యాచించరు, డిమాండ్ చేస్తారు. ఇక కమ్మ, రెడ్ల గురించి మనం చెప్పనవసరం లేదు. వీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ పీపుల్స్. కానీ మన వాళ్ళు అధిష్టానం దగ్గర నలుపుతారు, పిసుగుతారు, విధేయులుగా ఉంటారు. పార్టీలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్న అగ్రవర్ణాల నాయకులకు గులాములు అయిపోతారు వీళ్ళు. కానీ మనలో ఒకటి ఎదుగుతుంటే మాత్రం ఓర్చుకోలేరు. వృద్ధ నాయకులారా, మీకు చేతనైతే సిట్టి బలిజనులందరినీ కలుపుకొని రాజకీయ పార్టీ పెట్టండి. మనలో ఆర్థికంగా స్థితిమంతులు గల యువత ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రోత్సహించండి. మనలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి. శెట్టి బలిజలు ఆర్థికంగా ఎదగాలంటే రాజకీయ చైతన్యం కావాలి. ఆ దిశగా అందరూ ఐకమత్యంతో ఉండి రాజకీయాలను శాసించండి. దయచేసి అగ్రవర్ణాల దగ్గర యాచించకండి. ఒక్కసారి గతంలోకి వెళితే, ఆనాడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు శెట్టి బలిజ జాతికి చేసిన మంచి పనులు, తర్వాత తరం కొంతమంది నాయకులు ఆయన చేసిన మంచిని ముందుకు నడిపించిన విధానం మనందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జాతి నాయకుడిగా గుర్తించి ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునే విధంగా జీవో విడుదల చేయడం మన జాతి గర్వించదగ్గ విషయం. ఆయన విగ్రహాలను ప్రతి గ్రామంలో, ప్రతి సెట్టిబలిజపేటలో ఏర్పాటు చేసి గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం. అటువంటి మహనీయులను ప్రేరణగా తీసుకుని జాతి బిడ్డలు, నాయకులు జాతి ఔన్నత్యానికి కృషి చేయాలి. కానీ కొంతమంది నాయకులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండడం చాలా బాధాకరం. గతంలో మన నాయకులపై వేరే నాయకులు తప్పుగా మాట్లాడితే ఏ ఒక్కరు కూడా ఖండనివ్వలేదు. అప్పుడు ఎందుకని ఖండనివ్వలేదు? కాకినాడ జిల్లా పరిషత్ సమావేశాల సాక్షిగా
తోట త్రిమూర్తులు గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేసి అవమానించినప్పుడు మీ సీనియర్ నాయకులు ఏమైపోయారండి? ఒక్కరైనా నోరు మెదిపారా? దానిపై ఒక్కసారైనా ఖండనిచ్చారా? అలాగే మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిపై మన సామాజిక వర్గానికి చెందిన కుడుపుడు సూర్యనారాయణ గారు తీవ్ర విమర్శలు చేశారు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా మన వృద్ధ నాయకులు ఖండించడం పోయి ఎవరికి వారు స్వార్థ రాజకీయాలతో వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు రాజకీయాల్లో వేగంగా ఎదుగుతుండడం చూసి కొంతమంది మన జాతి నాయకులు, వృద్ధ నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళను అనగదొక్కడం వృద్ధ నాయకులకు అలవాటుగా మారిపోయింది. మనలో మనకు విభేదాలు సృష్టిస్తున్న వృద్ధ నాయకులారా జాగ్రత్తగా ఆలోచించండి. వృద్ధ నాయకులారా, జాతి బిడ్డలుగా మీకు ఒక్కటే చెప్తున్నాం. ప్రస్తుత మంత్రివర్యులు మన నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారి జోలికి వస్తే మాత్రం మేము నిశ్శబ్దంగా ఉండలేం. ఎందుకంటే ఆయన మన జాతి ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్తున్నాడు. అటువంటి నాయకుడిని ప్రోత్సహించడం మానేసి ఆయనపై కుట్రలు చేస్తున్నారు. ఇది తప్పుడు విధానం. మీకు చేతనైతే ఆయనను ప్రోత్సహించండి, లేదంటే మూసుకుని కూర్చోండి. కులాన్ని అడ్డం పెట్టుకుని స్వార్థ రాజకీయాలు చెయ్యకండి. ఈ నియోజకవర్గంలో ఉన్న సెట్టిబలిజ జాతి ప్రజలు రాజకీయంగా పరిణితి చెందినవారు. మేము మౌనంగా ఉన్నామని అది చేతకానితనంగా భావించవద్దు. వాసంశెట్టి సుభాష్ గారు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు. ఆయన ఎదుగుదలను చూసి కొంతమంది నాయకులు అసూయతో ఉన్నారు. జాతి కోసం ఆయన మాట్లాడినట్టు మీలో ఒక్కరైనా మాట్లాడారా? బహిరంగ సభలో 1,00,000కు పైబడిన ప్రజల మధ్య ధైర్యంగా నేను సెట్టుబలిజన కాబట్టే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, నా కులం చూసే నన్ను మంత్రిని చేశారు, కాబట్టి నా కులానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని మీడియా సాక్షిగా తన గళం విప్పారు. ఆయన చెప్పిందే చేస్తున్నారు. మన జాతిలో ఇంతమంది నాయకులు ఉన్నారు. ఎవరైనా ఇలా ధైర్యంగా మాట్లాడగలరా? యాచించవద్దు, శాసిద్దాం అని చెప్పిన నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు ఈరోజు సెట్టిబల జాతి ఔన్నత్యాన్ని చాటుతూ జాతి బిడ్డలు తల ఎత్తుకుని తిరిగేలా ఆయన చేస్తున్న పనులు ఒకటా రెండా? ఎన్నో ఉన్నాయి. జాతిని ఐక్యపరచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. పిల్లి సత్యబాబు గారు ప్రతిపాదించిన విషయాన్ని ముందుకు తీసుకెళ్లి కేబినెట్ ఆమోదం పొందేలా చేసిన మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు. ఇలాంటి గొప్ప పనులు జరుగుతున్నప్పుడు వాటిని ప్రోత్సహించడం పోయి విమర్శలు చేయడం సరైన విధానం కాదు. ఎన్నో హోదాలు అనుభవించారు. ఎప్పుడైనా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ ఘనత ఆయనకు దక్కుతుందనే అసహనం, ఈర్ష్యతో ఆయనపై విమర్శలు చేయడం సరైనది కాదు. చాలు, ఇంక ఆపండి. ఇదే ధోరణి మీరు కొనసాగిస్తే భవిష్యత్తులో మన జాతి ప్రజలు తగిన నిర్ణయం తీసుకుంటారు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. ఆయన ఒక పిలుపు ఇస్తే రాష్ట్రంలో ఉన్న సెట్టిబలిజలు ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి విభేదాలు కాదు, ఐక్యత అవసరం. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ కులంలో స్వార్థ రాజకీయాలు చేయడం సమాజానికి హానికరం. మీరు సీనియర్లు కాబట్టి కులాన్ని ఐక్యపరచడంలో ముందుండి నడిపించండి. మంచి పనులు చేస్తున్న వారిపై రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు. జాతి యావత్తు గమనిస్తుంది. మన లక్ష్యం ఒక్కటే, జాతి గౌరవం, ఐక్యత, అభివృద్ధి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పయనించాలని కోరుతూ మీ జుత్తుక శ్యాంప్రసాద్, కే గంగవరం మండలం సెట్టిబలి సంఘ అధ్యక్షుడు. ధన్యవాదాలు.